నీకేం కాదురా నాన్న, నీకు నేనున్నాను. బాబు సందీప్, అదిగో ప్రియాంక. ఈ రాక్షసి నా నుండి బాబుని దూరం చేయాలనుకుంది. రూపా, నా మాట విను. హవేలీకి వెళ్ళి తీరిగ్గా మాట్లాడుకుందాం. ప్రియాంక, నువ్వు కూడా రా. ఎక్కడికి? అదెక్కడికి? ఎక్కడికేంటి రూపా? మనతో పాటే హవేలీకి వస్తుంది. ఒప్పుకోను, నేను ఒప్పుకోను. దీని గాలి కూడా నా బిడ్డ మీద పడ్డానికి వీల్లేదు. ప్లీజ్ రూపా, అర్థం చేసుకో. ఎవరన్నా చూస్తే బాగోదు. ప్రియాంకను కూడా మనతో పాటు రాని, ప్లీజ్. బాబు నిన్నెత్తుకురాలే సందీప్. నువ్వు పద. నన్ను నమ్ము. రూపా, పద. నేను రాను. అదుంటే నేను రాను. రూపా ప్లీజ్, బాబుకి ఎండ తగులుతుంది. త్వరగా కూర్చో. రూపా, నా మాట విను. రా, నా కోసం కూర్చో. ప్రియాంక, ఏమైపోయావు తల్లి? ఎక్కడికి పోయావమ్మా? దానికి ఇష్టం లేకపోయినా నేనే బలవంతం చేసి ఈ హవేలీకి తీసుకొచ్చాను. సందీప్ మాట కాదలేక నా కూతుర్నిచ్చి పెళ్లి చేశాను. రెండో పెళ్ళైనా రాజీ పడ్డాను. అందరూ కలిసి ఇప్పుడు నా కూతురు నాకు కాకుండా చేశారు. ప్రియాంక, అన్నయ్య అలా మౌనంగా ఉంటే ఎలా? నువ్వే ఏదో ఒకటి చేయాలి. నా కూతుర్ని నాకు దక్కేలా చేయాలి. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటానన్నయ్య. ఏదో ఒకటి చెయ్యన్నయ్య. ప్రియాంక ఎక్కడుందో తెలుసుకో. అదేం పరైదేం కాదు. ఈ హవేలీకి కోడలు. దాన్ని వెతికించే బాధ్యత నీకు లేదా? నువ్వు పట్టించుకోవా? అలా వదిలేసి ఊరుకుంటావా అన్నయ్య? అమ్మా, ఊరుకోండి. రాజావారిని విసిగించకండి. నువ్వేంటే మధ్యలో? నా కూతురు కనపడక నేనేడు చేస్తుంటే నీకు తమాషాగా ఉందా? అన్నయ్య, నేను మిమ్మల్ని విసిగిస్తున్నానా? చెప్పన్నయ్య. అసలు అందరూ ప్రియాంక కనిపించట్లేదు, బాబు కనిపించట్లేదని టెన్షన్ గా ఉన్నారు గాని అసలు మా మృణాలిని మేడమే కనిపించట్లేదు. మా మేడం గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. పాపం ఎక్కడుందో ఏమైందో పిచ్చి తల్లి. రాజావారు, ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. ప్రియాంకమ్మ ఎక్కడికి పోలేదు. ఎక్కడుంటుందో ఈవిడికి తెలుసు. తెలిస్తే ఇక్కడెందుకుంటానే? ఎందుకు ఏడుస్తాను? నీతో ఎలా మాటలెందుకు పడతానే?
ప్రియాంకమ్మ బాబు ఇద్దరు కనబట్టం లేదంటే అర్థమేంటి? బాబుని ప్రియాంకమ్మే ఎత్తుకెళ్ళినట్లు కదా? అన్నయ్య, దీనికి మొదటి నుంచి మేమంటే కడుపులో మంట. అవకాశం దొరికితే చాలు మా మీద విరుచుకు పడుతుంది. అన్నయ్య, నాకు దీని మీద డౌట్ గా ఉంది. బాబునిదే దాచేసి నాటకాలు ఆడుతుంది. మమ్మల్ని హవేలి నుంచి పంపేయాలని ప్లాన్ వేస్తుంది. అర్థం చేసుకోండి అన్నయ్య. అందరూ ఒక్కచోటకు చేరారేంటి? అమ్మయ్యా, నా టెన్షన్ తీరిపోయింది. మా మేడం వచ్చేసింది. అమ్మా మృణాలనమ్మా, ఘోరం జరిగిపోయిందమ్మా. ఏయ్, ఎవరో పోయినట్లు నట్టింటో ఏడుపెంటి? చెప్పైనా ఏడు, ఏడ్చైనా చెప్పు. బాబు కనబట్టం లేదమ్మా. ఇంటి వారసుడు కనిపించడం లేదు. ఎవరో ఎత్తుకుపోయారు. ప్రియాంకమ్మ కూడా కనబట్టం లేదమ్మా. పీడ పోయింది. హ, ఏడవడం కాదు, పండగ చేసుకోవాలి. అదేంటో అలా అంటావు? నా కూతురు కనిపించకపోతే నువ్వు పండగ చేసుకుంటావా? మామూలు పండగ కాదు, పెద్ద పండగ. అయినా ఇంట్లోంచి ఎవరు పారిపోతారు? ఏదైనా తప్పు చేసిన వాళ్ళు పారిపోతారు. నీ కూతురు పారిపోయింది అంటే దాని అర్థం ఏమిటి? ఏదో తప్పు చేసినట్లే కదా. చెప్పు, నీ కూతురు ఏం తప్పు చేసింది? నీకు తెలియకుండా ఉండదు, నీకు చెప్పకుండా ఉండదు. చెప్పు, ఆ తప్పేంటో అందరి ముందు చెప్పు. నువ్వు కూడా వాళ్ళతో కలిసిపోయావా? నా కూతుర్నే తప్పు పడుతున్నావా? నీ కూతురు ఎంత నీతిమంతురాలో నాకు బాగా తెలుసు. నువ్వేమీ సమర్థించుకోకు. చెప్పండి నాన్నగారు. ఏసీపీ ప్రతాప్ గారు, మేము రాజా రుద్రభూపతి వర్మ మాట్లాడుతున్నాం. పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాం, రాసుకోండి. చెప్పండి నాన్నగారు. ప్రతాప్ గారు, మా హవేలీ వారసుడు కనిపించడం లేదు. మా కోడల గారు కూడా కనిపించడం లేదు. వెంటనే ఎంక్వైరీ చేసి వారి జాడ తెలుసుకోండి. మాకు మృణాల్ని మీద అనుమానంగా ఉంది. వెంటనే వచ్చి అరెస్ట్ చేయండి. ముసలాడా, మేడం 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 ఆగండి మేడం, మేడం ఆగండి మేడం. నన్నే అరెస్ట్ చేయిస్తావా? ఎవడికి మేడం ఎవడికి మేడం అంత దమ్ముంది? ఇదిగో రమ్మను, నీ కొడుకుని రమ్మను. ఎలా అరెస్ట్ చేస్తాడో నేను ఆగండి చూస్తాను. మేడం, ఆగండి పని మేడం. పాట లేకుండా తిని కూర్చుని నీకు ఒళ్ళు బాగా పొగరెక్కింది. నా మీదే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఏమనుకుంటున్నావు? మేడం మేడం వదలు. ఆగండి మేడం, ఆవేశపడకండి మేడం. నాన్నగారు, నాన్నగారు, ప్రియాంక బాబు క్షేమంగా ఉన్నారు. మీరు కంగారు పడకండి. అవునా ప్రతాప్ గారు? క్షేమంగా ఉన్నారా? అవును నాన్నగారు,
సందీప్, రూప, ప్రియాంక బాబుని తీసుకుని ఆల్రెడీ హవేలీకి బయలుదేరారు. ఇంకా సేపట్లో అక్కడికి వచ్చేస్తారు. థ్యాంక్ యూ ప్రతాప్ గారు, శుభవార్త చెప్పారు. ఇట్స్ ఓకే, మీరు టెన్షన్ పడకండి, కూల్గా ఉండండి. కంగారు పడాల్సిన పనే లేదు. అలాగే ప్రతాప్ గారు. ప్రియాంక గారు, బాబు దొరికారట. సందీప్ గారు, రూప గారు వాళ్ళని తీసుకుని హవేలీకి బయలుదేరారట. ప్రతాప్, రాజావారు ఫోన్ చేశారా? అవును, మృణాలితో గొడవ పడుతున్నారు. అసలు ఇదంతా ఆ మృణాల్ని చేయించింది. బాబు రావడం ఏంటి? ప్రియాంకకి బాబు ఎలా కనిపించాడు? ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే ఇలా రివర్స్ అయిందేంటి? ఇదంతా నిజమేనా, లేక ప్రతాపే కావాలని అబద్ధం చెప్తున్నాడా? బాబు నీకు దొరకపోయి ఉంటే ఏమయ్యేదో. ప్రియాంక ఆత్మహత్య చేసుకునేదే, రూప కూడా బతికేది కాదు. హవేలీ అంతా అల్లాకల్లోలం అయ్యేది. మృణాలని ఎంత డేంజరస్ ప్లాన్ వేసింది. అనుక్షణం మృణాల్ని నేను వెంటాడుతూ కాపలా కాస్తున్నాను కాబట్టి బాబుని రక్షించి కాపాడగలిగాను. ఏసీపీగా నేను చేయలేని పని నువ్వు చేస్తున్నావు. నీకిదొకటే పని కాదు, కానీ నాకలా కాదు. నా లక్ష్యమే ఇది. రోజు రోజుకి మృణాలిలో రాక్షసత్వం పెరిగిపోతుంది. ఆవిడ అన్యాయాలకు అంతం లేకుండా పోతుంది. ఎందుకో కాని బాబుని ప్రియాంకకి ఇవ్వాలనిపించలేదు. అదేంటమ్మా? అవును ప్రతాప్, డైరెక్ట్గా తీసుకొచ్చి సంధి చేతికి ఇవ్వాలనిపించింది. అవును ప్రతాప్, నిజమే చెప్తున్నాను. అందరికంటే మృణాల్ని వల్ల ఎక్కువగా నష్టపోయింది సంధి. తన బాధను చూడలేకపోతున్నాను. అది జీవితాంతం భరించాల్సిందే, తప్పదు. ఎవరూ ఏమీ చేయలేం. నేను హవేలీలోకి అడుగుపెట్టి నా ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే రాజావారి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ప్రియాంక రూపల ప్రాబ్లము సాల్వ్ అవుతుంది. కానీ సంధి ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? లేదు కదా. తను ఎప్పటికీ అలాగే పిచ్చిదాన్లా, ఒక గొడ్రాల్లా బ్రతకాల్సిందే కదా. కాదంటావా? ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? దేవుడు రాసిపెట్టాడు, అనుభవిస్తున్నావు. దట్స్ ఇట్. తప్పదు. ఎందుకలా రాజీ పడిపోతున్నా? ఏం చేయమంటావు? అన్యాయం చేయడమే నేరం కాదు, అన్యాయాన్ని భరించడం కూడా నేరమే. సో నువ్వు కూడా నేరం చేస్తున్నావు. జీవితం అంటేనే విరక్తి పుడుతోందా? లేదు, నాకు నేనంటేనే విరక్తి పుడుతుంది. ప్రతాప్, నా చేతగాని తన మీద నాకే కోపం వస్తుంది. ఆమె వేస్ట్ కార్డ్. నా సమస్యల్ని నేనే సాల్వ్ చేసుకోలేకపోతున్నాను. జీవితం మన కంట్రోల్లో ఉండకుండా జీవితం కంట్రోల్లోకి మనం వెళ్ళిపోతున్నాం.
అంతకన్నా దౌర్భాగ్యం లేదు, అంతకన్నా బలహీనత చేతగానితనం లేదు. ప్రతాప్, మంచి వాళ్ళకెప్పుడు దేవుడు పరీక్షలు పెడుతూనే ఉంటాడు, ఏడిపిస్తూనే ఉంటాడు. కానీ చివరకు మంచి చేస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. ధైర్యంగా ఉండు. బీ బ్రేవ్. రాజావారు, చిన్న రాజావారు ఎక్కడి వరకు వచ్చారో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. అక్కర్లేదు వర్ధనమ్మా, ప్రతాప్ గారు చెప్పారుగా, వాళ్ళు తిరిగి వచ్చేస్తూ ఉంటారు. చిన్నరాజావారు వచ్చినట్లున్నారు. ప్రియాంక, పద. చిన్నరాజావారు, బుల్రాజావారు. ప్రియాంక తల్లి, ఆకలిస్తున్న బుల్రాజావారు, పాలు తాగుదురు గాని ఉండండి. మామయ్య గారు, ప్రియాంకని సొంత చెల్లెలిగా చూసుకోండి, బాధ పెట్టకండి, ఆమెకు బాబును దూరం చేయకండి అంటూ నాకు నీతులు చెప్పారుగా. మీరు చెప్పినట్లే చేశాను. ఆప్యాయంగా చూసుకుంటూ నెత్తికెక్కించుకున్నాను. నువ్వు కూడా ఈ బాబుకు అమ్మవే అంటూ నా బిడ్డను తన చేతిలో పెట్టాను. కానీ తనేం చేసిందో తెలుసా? బిడ్డను తీసుకొని పారిపోయింది. మోసం చేసింది. ఈ ఇంటికి పెద్దగా ఆ ద్రోహికి మీరేం శిక్ష వేస్తారు? మాట్లాడకు. నువ్వు మాట్లాడకు. చెప్పినా వినకుండా ప్రియాంకని హవేలికి తీసుకొచ్చావంటేనే నువ్వు ఎవరిని సపోర్ట్ చేస్తున్నావో తెలిసిపోతుంది. మామయ్య గారు, మీ కొడుకు గారికి కూడా పక్షపాతం ఎక్కువ. ప్రియాంక అంటేనే ఇష్టం. అందుకే మిమ్మల్ని న్యాయం అడుగుతున్నాను. తీర్పు చెప్పండి. ఈ నమ్మక ద్రోహికి ఏ శిక్ష వేస్తారు? ప్రియాంక గారు,
మా నమ్మకాన్ని వమ్ము చేశారు. మా మీద మాకే నమ్మకం పోయేలా చేశారు. తలెత్తుకోకుండా చేశారు. మావయ్య గారు, ఒక విధంగా మీరు చేసిన పాపంలో మాకు భాగం పంచారు. రూపకార్యం ముందు మేము దోషిలా తలదించుకునే పరిస్థితి కల్పించారు. అలా అనకండి మావయ్య గారు. నేనే తప్పు చేయలేదు. మావయ్య గారు, జరిగిందేంటో నేను చెప్తాను. అమ్మకేం తెలీదు. చెప్తాను. జరిగిందేంటో చెప్తాను.